He's definitely superhero. Yeah. For you? Yeah, my dad has always been there for my ups and downs. He's helped me in like building my career and like just dance and overall. He's helped me a lot in everything and I'm really thankful for him. He's actually my superhero. కాదు, కెరియర్ బిల్డింగ్ అప్స్ అండ్ డౌన్స్ అప్పుడే సూపర్. ఇంకేదైనా ఉన్నాయా మాకు తెలియని థింగ్స్? ఇఫ్ యూ వాంట్ షేర్ సంథింగ్ న్యూ విచ్ వీ డోంట్ నో అబౌట్ హిమ్. I mean, he looks really scary, but he's very nice inside. హీస్ వెరీ నైస్ ఇన్సైడ్. ఓ స్కేరీనా? ఇంత హ్యాండ్సమ్నెస్ ని ఫాదర్ కదా, డెఫినెట్ గా అది లోపల వేరే ఉంటుంది. థ్యాంక్ యూ దర్శి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా అయిపోయినా సచ్ అ స్వీట్ మూమెంట్. సో థ్యాంక్ యూ దర్శి, థ్యాంక్ యూ. ఇది నిజంగా సర్ప్రైజ్ అనమాట. మేము ప్లాన్ చేసాం, అలా సుధీర్ బాబు గారికి చెప్పలేదు. అలా ఆయన బయలుదేరగానే ఇలా వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చేసాం మేము. సో చూస్తున్నాం మేము థ్యాంక్ యూ. టీజర్ నచ్చిందా? సూపర్. ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు వాళ్ళ నాన్న తనకి సూపర్ హీరోను, డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్న సూపర్ హీరో. నాకు డెఫినెట్లీ మై డాడ్ ఈజ్ మై సూపర్ హీరో. మై మామ్ ఈజ్ ఆల్సో మై సూపర్ హీరో. బికాజ్ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి కాని వాళ్ళు సినిమాలోకి రావడం అంత ఈజీ కాదు. వాళ్ళ సపోర్ట్ ఉన్నందుకే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. సో డెఫినెట్లీ దే ఆర్ మై సూపర్ హీరోస్. సో ఇందాకే చెప్పారు ఎక్కువ మాట్లాడొద్దని, ఇది వేరేగా చేద్దాం అనుకొని. సో ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు నేను. మీరు ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ ఫెస్టివల్ రోజు చూడబోతున్నారు. సో కమ్ టు థియేటర్ అండ్ యూ విల్ లవ్ ద ఫిలిం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, వెరీ థ్యాంక్ఫుల్. అండ్ అమేజింగ్ టీమ్ అండి. ఎంటైర్ టీమ్, టెక్నికల్ టీమ్ ఈజ్ ఎ సూపర్ హీరో. అండ్ మై డియర్ బ్రదర్ సుధీర్ బాబు, అంటే సుధీర్ బాబు కాకుండా ఇంకెవరు చేయొద్దు అన్నట్టు చేశారు ఈ సినిమాలో. యూ విల్ సీ ఎ న్యూ సుధీర్ బాబు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ హిమ్ ఆన్ ద స్క్రీన్ ఆన్ October 11th అలాంగ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశాంక్. ఫస్ట్ టెల్ us about your father. సో ఆ బాండ్ గురించి, దాని తర్వాత కంటిన్యూ స్పీచ్. అందరికీ నమస్కారం. For every child, their parents, both parents are superhero, and so is mine. My father is my superhero, my mother is my superhero, and this is the best emotion for a child towards their parents, that my nana is a superhero. And I would just like to say thank you. I feel very fortunate to be a part of such a beautiful film and such a beautiful emotion. I just want to thank Sunil sir, Vamshi sir, Abhilash sir, Sudhir sir. Thank you so much for making me part of this beautiful film. Thank you. థ్యాంక్ యూ అర్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ సునీల్. సో డూ యూ వాంట్ టు లైక్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఫాదర్ రోల్స్ చేయాలనుకుంటున్నారా తెలుగు సినిమాల్లో? ఇది ఐ థింక్ ముందు ఎప్పుడు చూడలేదు నేను, మీరు చేసుంటారు, కానీ వుడ్ యూ లైక్ టు డూ మోర్ సచ్ రోల్స్? అండ్ మీ ఫాదర్ రోల్, అది ఈ ఫాదర్ రోల్ ఎలా ఉండబోతుంది? అండ్ అభిలాష్, సారీ, వన్ మోర్ క్వశ్చన్, సాయి చంద్ గారు రోల్ ఎలా ఉండబోతుంది ఎగ్జాక్ట్గా? ఎందుకంటే ఆయన, సుధీర్ గారు సాయి చంద్ గారిని కూడా నాన్న అని పిలుస్తారు కాబట్టి, సో వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఈస్ గోయింగ్ టు హ్యావ్? అదే అండి, యాక్చువల్లీ మీరు ఇంకో ఐ థింక్ ట్రైలర్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. దట్స్ ద సస్పెన్స్ వీ వాంట్ టు బిల్డ్ టు ద మార్కెటింగ్. సో మీకు చూస్తే ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు కదా, సో వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్ అనేది హుక్. సో ఐ థింక్ మీకు నెక్స్ట్ కమింగ్ మెటీరియల్స్ గెట్ ఏ క్లారిటీ. బట్ ట్రైలర్లో ఏది ఉండదు, సినిమా ఏంటి ఎండ్ టు ఎండ్. బికాజ్ మీరు చూస్తే నా లూజర్ వెబ్ సిరీస్లో ట్రైలర్లో స్టోరీ మొత్తం చెప్పేస్తాం. సో ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్. మీకు ట్రైలర్లో క్లారిటీ వస్తుంది, దిస్ ఇస్ ద సినిమా ఇస్ అబౌట్. దీంతో థ్రిల్స్, టర్న్స్ ఏముండవు. ఇట్స్ అబౌట్ ఎమోషన్. సో ఎలా అయితే కామెడీ మీరు ఎంజాయ్ చేస్తారో, ఇది కూడా ఒక ఫీలింగ్తో ఉంటుంది మీకు సినిమా చూస్తున్నప్పుడు. అండ్ మీరు షిండే గురించి అడిగారు కదా, యా, మీరు ప్రతి ఒక్క యాక్టర్ దీంట్లో ప్రీవియస్, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పాలనా వ్యక్తి చేశారంటే దీంట్లో తను చేయరు. సో ఎవ్రీథింగ్ ఐ డూ సచ్ ఎ వే. మీరు యా, దట్స్ హౌ వీ కాస్టెడ్ ఎంటైర్ థింగ్ అండి. సో డూ యూ వాంట్ టు లైక్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఫాదర్ రోల్స్ చేయాలనుకుంటున్నారా తెలుగు సినిమాల్లో? ఇది ఐ థింక్ ముందు ఎప్పుడు చూడలేదు నేను, మీరు చేసుంటారు, కానీ వుడ్ యూ లైక్ టు డూ మోర్ సచ్ రోల్స్? అండ్ మీ ఫాదర్ రోల్, అది ఈ ఫాదర్ రోల్ ఎలా ఉండబోతుంది? అండ్ అభిలాష్, సారీ, వన్ మోర్ క్వశ్చన్, సాయి చంద్ గారు రోల్ ఎలా ఉండబోతుంది ఎగ్జాక్ట్గా? ఎందుకంటే ఆయన, సుధీర్ గారు
సాయిచంద్ గారిని కూడా నాన్న అని పిలుస్తారు కాబట్టి సో వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఈస్ గోయింగ్ టు హ్యావ్? అదే అండి యాక్చువల్లీ మీరు ఇంకో ఐ థింక్ ట్రైలర్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. దట్స్ ద సస్పెన్స్ వీ వాంట్ టు బిల్డ్ టు ద మార్కెటింగ్. సో మీకు చూస్తే ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు కదా, సో వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్ అనేది హుక్. సో ఐ థింక్ మీకు నెక్స్ట్ కమింగ్ మెటీరియల్స్ గెట్ ఏ క్లారిటీ. బట్ ట్రైలర్లో ఏది ఉండదు, సినిమా ఏంటి ఎండ్ టు ఎండ్. బికాజ్ మీరు చూస్తే నా లూజర్ వెబ్ సిరీస్లో ట్రైలర్లో స్టోరీ మొత్తం చెప్పేస్తాం. సో ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్. మీకు ట్రైలర్లో క్లారిటీ వస్తుంది, దిస్ ఇస్ ద సినిమా ఇస్ అబౌట్. దీంతో థ్రిల్స్ టర్న్స్ ఏముండవు, ఇట్స్ అబౌట్ ఎమోషన్. సో ఎలా అయితే కామెడీ మీరు ఎంజాయ్ చేస్తారో ఇది కూడా ఒక ఫీలింగ్తో ఉంటుంది మీకు సినిమా చూస్తున్నప్పుడు. అండ్ మీరు షిండే గురించి అడిగారు కదా, యా మీరు ప్రతి ఒక్క యాక్టర్ దీంట్లో ప్రీవియస్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పలానా వ్యక్తి చేశారంటే దీంట్లో తను చేయరు. సో ఎవ్రీథింగ్ ఐ డూ సచ్ ఏ వే. మీరు యా దట్స్ హౌ వీ కాస్టెడ్ ఎంటైర్ థింగ్ అండి. सुधीर बाबू सुधीर आगे रोल कितना फादर का करूँगा मुझे मालूम नहीं, लेकिन ये रोल करके मैं बहुत हैप्पी हूँ. अभी तक जितने भी मैंने फिल्म किया है ऐसे एकदम डिफरेंट, और डायरेक्टर इतना फोकस्ड है, उतना क्लैरिटी है, तो ऐसे रोल करने में बहुत मज़ा आया. और ये स्टोरी बहुत अच्छा है, और सही कैरेक्टराइजेशन कास्टिंग किया है. तो लाइक काम करते हुए ऐसा फील कर रहा था कि ये मेरा बेटा है. సుధీర్ బాబు గారు, तो సుధీర్ బాబు గారు హాయ్ సార్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా నాన్న సూపర్ హీరో టైటిల్ చాలా తీస్తున్నారు. తర్వాత ఎప్పుడైనా మా బావ సూపర్ స్టార్ అని మా సినిమా తీస్తారా? ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు. ఉన్నారా? కానీ మీ సినిమా చూసిన తర్వాత మాట్లాడడం. నిజానికి ఇది చాలా మంచి టైటిల్. నేను చాలాసార్లు అనుకుంటుంటాను, మన ఈ డిజిటల్ వాటిలో ఎక్కడైనా సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది, మై సూపర్ హీరో అని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంటుంది. చాలా ఇష్టం కూడా నాకు ఆ క్వశ్చన్. నాకు అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో 2 క్వశ్చన్లు నాకు చాలా ఇష్టం. మై పెట్ నేమ్, మై సూపర్ హీరో. ఈ 2 క్వశ్చన్లు భలే ఎవరిలో ఫ్రేమ్ చేశారు, ప్రతి దాంట్లో కనిపిస్తుంటుంది. అవునవును. సో అలాంటి మంచి టైటిల్తో వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. అదేందా మీరు చెప్తున్నారు కదా, ఆ కథ రాయమని చెప్తాం అభిలాష్ గారిని. మై బావ సూపర్ స్టార్, మా బావ సూపర్ స్టార్ అని. మంచి మా సినిమా అవుతుంది. యా అన్ని సినిమాలు చేయాలి కదా. మంచి మాస్. కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు మీరు. అసలు ఇంతమంది కూడా చాలాసార్లు మనం అనుకున్నాం, అసలు మీ వర్క్లో కానీ మీ దీంట్లో కానీ ఎక్కడ లోపం ఉండదు. రీసెంట్గా చేసిన హరోంహర్ కూడా చాలా మంచి సినిమా, కానీ ఎక్కడో చిన్న మిస్ఫేర్ అవుతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు అలా ఎలా ఫీల్ అవుతుంటారు ఏంటి? ఆ ఒక కొద్ది రోజులు మిమ్మల్ని అది ఆ ఫీలింగ్ వెంటాడుతుంటుందా సినిమా టు సినిమా? డెఫినెట్గా అండి, కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతాం. బట్ అండ్ మనం అట్ ది సేమ్ టైం హరోమరా అనేది ఓకే, ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఐ ఆల్వేస్ బిలీవ్ అవుట్ అండి. ఓ 10 మంది ఉన్నారంటే 10 మందికి నచ్చాలని లేదు. దానిలో కొంత పర్సంటేజ్ నచ్చవచ్చు, కొంత పర్సెంటేజ్ నచ్చకపోవచ్చు. అండ్ ఐ ఫీల్ నాకు వచ్చిన రీసెంట్ సినిమాలో హరోమరా ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్. ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే, క్రిటిక్స్ సైడ్ నుంచి ఓ కమర్షియల్ ఫిల్మ్ వచ్చేటప్పటికి దే విల్ బీ పాయింట్స్ హియర్ అండ్ దేర్ మీరు హైలైట్ చేసేవి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. అది మేము అచీవ్ చేయగలం. ఒక అందరూ కలిసి థియేటర్కి వచ్చి చూసినప్పుడు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్, అండ్ దట్ ఈస్ దేర్. డెఫినెట్గా ఇట్స్ గుడ్. అండ్ నాకు ఇన్ని సినిమాలు చేసినా ఐ డోంట్ థింక్ మనకు ఫిక్స్డ్ పాత్, ఎలాగైతే ఒక సినిమా ఆడకపోతే కనుక బయటికి ఎలా వస్తాం అనేది ఒక ఫిక్స్డ్ పాత్ ఇంకా నాకు తెలీదు. బట్ చూస్తూ ఉంటాం కదా, కొందరు వీ సీక్ సర్టన్ ఆఫ్ పీపుల్, మంచి మంచి సినిమాలు కొన్ని ఉంటాయి. సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళిపోవడం. కొందరికి నానికి కూడా చూస్తే ఒక స్ట్రెచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆడలేదు, బట్ ఆఫ్టర్ దట్ యూ సీ ఎలా వచ్చారు అనేది. సో యూ టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైడ్. అండ్ ఫర్ మీ నాకేంటంటే హరోమరా తర్వాత ఐ హ్యావ్ మెనీ ఫిల్మ్స్ ఇన్ ద పైప్ లైన్ స్టిల్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను జటాధార సైన్ చేసింది. సో దెర్ ఇస్ సంథింగ్ పీపుల్ లైక్డ్ ఇన్ దట్ ఫిల్మ్ ఫర్ షూర్. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కష్టపడ్డారు, మీ యాక్టింగ్ చాలా పేరు వచ్చింది, సినిమా కూడా మంచి సబ్జెక్టు, అలాంటప్పుడు చిన్న ఫెయిల్ అయితే మీరు దాన్ని ఎట్లాగా చేస్తారు? అంతేగాని మీ సినిమా ఫెయిల్ అయిందని నేను అనట్లేదు. అంటే మీరు అన్ని విధాల ఫుల్ ప్రూఫ్గా ఉన్న సినిమాలో అనిపించిన సినిమా చివరిలో చిన్న మిస్ఫేర్ అయితే అప్పుడు మీరు బాగా యాక్ట్ చేశారు, సినిమా సబ్జెక్ట్ మంచిది, చాలా వర్కౌట్ చేశారు. అది
దేవుడు ఇచ్చేస్తాడండి తిరిగి. కొన్ని సినిమాలు నేను బాగా చేయను, ఆ సినిమాలు హిట్ అవుతాయి. సో దేవుడు కరెక్ట్గా చేసేస్తాడు. సో ఐ డోంట్ నో అండి, మరి అది కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. సినిమా అంటే ఒక వ్యక్తి వలన కాదు కదా, అందరూ కలిస్తేనే కుదురుతుంది. ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా సరే సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. సో యూ గోట్ అండర్స్టాండ్ సినిమా అంటే ఇది అని చెప్పి వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫార్వర్డ్ అని నా ఫీలింగ్ అంతే. అభిలాష్ గారు, అంటే చాలా మంచి సెన్సిటివ్ సినిమా